మన సమర్థతతో రాబోయే రోజుల్లో మామూలు పేదలపైన కానీ రాష్ట్ర ప్రజానీకం పైన కానీ కరెంటు భారం పూర్తిగా తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ సంవత్సరం ₹5.19 నుంచి ₹4.80 తగ్గిస్తాం. రాబోయే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం. ఒక దీక్షతో పనిచేస్తున్నాం. నా ఆలోచన అయితే రాబోయే 3-4 సంవత్సరాల్లో ₹5.19 నుంచి ఒక టార్గెట్ మాత్రం మీరందరూ సహకరిస్తే సాధిస్తాం. ₹4 తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక చరిత్ర అవుతుంది. దీనికోసం పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, నేను ఎన్నో సందర్భాల్లో చెప్తున్నా, ఈరోజు మనందరం కష్టపడేది పేదల కోసం కష్టపడుతున్నాం. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని కష్టపడుతున్నాం. అందుకే టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇందులో నెంబర్ 1 జీరో పావర్టీ. అదే సమయంలో జీరో పావర్టీ రోజు రోజుకి ఏ విధంగా చేయాలని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. ఇందులో జీరో పావర్టీ, దీనికోసమే కొత్తగా P4 తీసుకొచ్చాం. P4లో కూడా కొత్తగా ఒక పేరు పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 పాలసీ.